కడప జిల్లా రైల్వే కోడూరు విజడం సెంట్రల్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభతో కొత్త సైన్స్ నమూనాలను రూపొందించి ప్రదర్శించారు. దీనికి విజడం విద్యా సంస్థల చైర్మన్ ప్రదీప్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను తిలకించారు. ఈ ప్రదర్శన విజయవంతం చేసిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రదీప్ కృతజ్ఞతలు తెలిపారు. చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు కొండూరు అశోక్ రాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. సుదీర్ఘ కాలం పాటు పార్టీలో తనను ఆదరించి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొన్ని కారణాల వలన పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. చిత్తూరు జిల్లా తుమ్మలగుంట చెరువును ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్. తుమ్మలగుంట చెరువుని సుందరీకరణ పేరుతో 100 కోట్ల ప్రజాధనం నిధులు చెరువులో టిప్పాలు చేశారని ఫైర్ అయ్యారు. చెరువులో కట్టిన అక్రమ కట్టడాలను తొలగించాలని గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆదేశించింది. అయినా రెవెన్యూ అధికారులకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సీలో పీఈటీ పోస్టులను తక్కువగా చూపెట్టడాన్ని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ తప్పుపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ న్యూ సెమినార్ హాల్లో స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వ్యాయామ నిరుద్యోగ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. పీఈటీ పోస్టులు 1600 ఉంటే కేవలం 182 పోస్టులు ఇవ్వడం బాధాకరమన్నారు. నంద్యాలలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభసాగా కొనసాగింది. పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో మున్సిపల్ స్థలాలను ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై కౌన్సిల్లో వాగ్వాదం జరిగింది. స్థలాలు అన్యాక్రాంతంపై అధికారులను చైర్మన్ను టీడీపీ కౌన్సిలర్లు నిలదీశారు. మున్సిపల్ స్థలాల అక్రమణలపై అధికారులు ఆలసత్వం వహిస్తే సహించేది లేదని చైర్పర్సన్ మాబున్నిసా హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా కలిచెర్లలో ఘనంగా గంధ మహోత్సవం కార్యక్రమం జరిగింది. కడప ఆస్థాన ఆమీన్ పీర్ పెద్ద దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రతిష్టను ఇక్కడ నెలకొల్పడానికి ఈ మౌలాకా పహాడ్ నందు ప్రతి ఏటా గంధ మహోత్సవం, గురుసు మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే భక్తులకు ప్రముఖ వైద్యులచే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. సింగపూర్లో 2024 జూన్ 2 నుంచి 4వ తేదీ వరకు 9వ ప్రపంచ నగరాల సదస్సు జరగనుంది. దీనికి హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని పాల్గొనవలసిందిగా సింగపూర్ కౌన్సిల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ ఆహ్వానించారు. ఇంటిగ్రేటెడ్ అర్బన్ సొల్యూషన్స్ పంచుకోవడానికి, కొత్త భాగస్వాములను రూపొందించడానికి వ్యాపారవేత్తలు, పట్టణ నిపుణులతో ఈ ప్రపంచ నగరాల సదస్సు ఒక వేదికగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అన్నమయ్య జిల్లా నాయనవారిపల్లిలోని వీరనాగమ్మ తల్లి ముస్లింల ప్రార్థనల అనంతరం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. తమకు మంచి జరిగి ఉంటేనే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే. కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో భారీగా చేరుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోని బీఆర్ఎస్ నాయకులు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. మార్పు కావాలని తెలంగాణ యావత్ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారన్నారు. దాయాదుల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం తాకట్టు పెట్టిందని పొంగులేటి విమర్శించారు. టీడీపీ పెనుగొండ టికెట్ బీకే పార్థసారథి కేటాయించాలని 5 మండలాల అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిరోజు పార్థసారథి కార్యాలయం ఎదుట సమావేశమవుతున్నారు. అధిష్టానం ఆయన సేవలు గుర్తించి తప్పకుండా అతన్ని పెనుగొండ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆశగా వేచి చూస్తున్నారు ఆయన అభిమానులు. హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో గొడవ వృద్ధురాలను బలి తీసుకుంది. హాస్టల్ గొడవ విషయం మాట్లాడుదామని కమిటీ సభ్యుల పిలుపుతో వృద్ధురాలు రమణమ్మ మధురానగర్ వెళ్లింది. హాస్టల్ ఖాళీ చేయమన్నారని వృద్ధురాలని ఫిబ్రవరి 11న బైక్తో యాక్సిడెంట్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమణమ్మ మృతి చెందింది. హాస్టల్ భవనాన్ని కాజేసేందుకు కబ్జాదారులు ఎత్తులు వేస్తున్నారని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.